ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోపు కన్న తండ్రి, దేవా, మీ నామానికి వందనాలనైనా స్తోత్రాలనైనా నైనా ఈ యొక్క దినాన్ని మాకు ప్రసాదించి తండ్రి, మీ యొక్క సత్య వాక్యాన్ని మీ పిల్లలతో పంచుకోవడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలనైనా నైనా వాక్యం చెప్తుండగా బుద్ధితో జ్ఞానముతో చెప్పడానికి నాకు దయచేయండి. అలాగే వింటున్న పిల్లలు వినువారే మాత్రము ఉండకుండా వాక్యానుసారముగా బ్రతికే వారుగా వారిని ఆశీర్వదించమని, ఈ సమయం అంతటిలో కూడా మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈ ప్రపంచంలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి. దేవుడు కలిగించినది అవి అన్నిటినీ కూడా దేవుడే కలిగించాడు. దేవుడు సృష్టించినది అవి. ఈ సకల కోటి జీవరాశులలో అన్నిటికంటే, అన్ని జీవాల కంటే, అన్ని ప్రాణుల కంటే గొప్ప జీవితం మనది. మన జీవితం, మనమంటే మనుషులం. ఈ మనిషి జీవితమే ప్రకృతిలో ఉన్న ప్రతి జీవరాశుల కంటే చాలా గొప్ప బ్రతుకు మన బ్రతుకు. చాలా గొప్ప జీవితం మన జీవితం. బైబిల్లో మన జీవితం గురించి, మన జీవిత చరిత్రల గురించి, ప్రకృతి చరిత్ర గురించి, సృష్టి పుట్టుక గురించి మనం మాట్లాడుకుంటే ఆదికాండం 1వ అధ్యాయంలో మనకు చాలా బాగా కనపడుతుంది. ఈ ప్రకృతిని కలిగించి చిట్ట చివరన దేవుడు మనలను ఈ భూమిలో ప్రవేశపెట్టాడు. ముందుగా ఆయన భూమిని చేశాడు, పంచభూతాలను చేశాడు, సూర్యచంద్ర నక్షత్రాలను చేశాడు. భూమి మీద మనం అనుభవించడానికి ప్రతి వాటిని విత్తనములు ఇచ్చి చెట్టు దగ్గర నుండి మనకు కావలసిన ఆహారములు అన్నిటినీ దేవుడు కలిగించాడు. అన్నిటినీ కలిగించిన తరువాత ఈ భూమి మీద మనలను ప్రవేశపెట్టాడు దేవుడు. అంటే ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు ఒక మనిషి ఒక ఇల్లు కట్టాడు అనుకోండి. ఆ ఇల్లు పూర్తి అయిన తరువాత గృహ ప్రవేశం చేస్తాడు. ఇల్లు ఎవరు కడుతున్నారో, ఆ ఇంటికి ఓనర్ ఎవరో, వారు కడుతున్న ఇల్లు పూర్తిగా కట్టిన తరువాత, అన్ని అంశాలు అందులో సమకూర్చిన తరువాత, అన్ని వసతులను సమకూర్చిన తరువాత వారు ఆయన ఆ ఇంట్లో ప్రవేశం చేస్తాడు. దానిని గృహప్రవేశం అంటారు. అలాగే దేవుడు ఈ ప్రపంచంలో, ఈ ప్రకృతిలో మనుషులైన మనకు, ఆయన పిల్లలైన మనకు కావలసినది అంతా కూడా కలిగించిన తరువాత మనలను ఈ ప్రకృతిలో ప్రవేశపెట్టాడు. అంటే ప్రకృతిలో మనిషి ప్రవేశం. చాలా గొప్ప బ్రతుకైన మన బ్రతుకు. ఈ బ్రతుకుకు కావలసినది ఏం కావాలో అన్నిటినీ దేవుడు ఈ ప్రకృతిలో చేసి పెట్టాడు మన కొరకు. అన్నిటినీ చేసిన తరువాత, సంపూర్ణంగా చేసిన తరువాత దేవుడు మనలను ఈ ప్రకృతిలో ప్రవేశపెట్టాడు. ఎందుకు సహంలో మనల్ని ప్రవేశపెట్టలేదు అంటే, పరిపూర్ణ కాకముందు మనల్ని ఒకవేళ దేవుడు ప్రవేశపెట్టి ఉంటే మనం కష్టపడతాం. గనుక నా పిల్లలు దేని కొరకు, ఏ విషయంలో కూడా బాధపడకూడదు, కష్టపడకూడదు, ఏ లోటు లేక ఈ లోకంలో బ్రతకాలి అని దేవుడు ముందుగానే గుర్తెరిగి మనుషులకు కావలసినదంతా కూడా ఈ ప్రకృతిలో చేసిన తరువాత మనలను ప్రవేశపెట్టాడు. ఈ ప్రకృతిలో మనలను ప్రవేశపెట్టిన తరువాత దేవుడు మనకు ఒక విషయాన్ని చెప్పాడు, ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మనకు ఇచ్చాడు. ఆ ఆశీర్వాదాన్ని బైబిల్లో మనం చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం. మనిషిని ప్రకృతిలో ప్రవేశపెట్టిన తరువాత ఆ మనిషితో దేవుడు అన్న మాటను ఇక్కడ మనం చూడాలి. ఆదికాండం 1వ అధ్యాయం 27, 28 వచనాలు. దేవుడు
తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు తాను కలిగించిన సముద్రపు జీవరాశులను మీరు ఏలాలి, మీరు వాటికంటే గొప్పవారు. తర్వాత ఏముంది? ఆకాశ పక్షులను మీరు ఏలాలి, వాటికంటే మీరు గొప్పవారు. తరువాత భూమి మీద ప్రాకు ప్రతి జీవిని మీరు ఏలాలి, ఎందుకంటే మీరు వాటికంటే గొప్పవారు. అవి మీ మాట వినాలి, మీరు వాటిని ఏలాలి. మీరందరూ వాటికి యజమానులు. బాస్ అన్నాడు దేవుడు. మనిషి గురించి దేవుడిచ్చిన ఒక గొప్ప వరం కితాబు అని చెప్తారు. మీరు ఏలాలి. వేటిని ఏలాలి అన్నాడు? సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, ఇంకా భూమి మీద ప్రాకు ప్రతి జీవులను మీరు ఏలాలి. మీరు ఇవన్నిటికంటే గొప్పవారు కనుక మీరు ఏలాలి అన్నాడు. ఏలడం అంటే పరిపాలించడం. అర్థమవుతుందా? ఏలడం అంటే వాటికంటే మనం గొప్పవారము. గొప్పవారుగా జన్మించిన ఈ భూమి మీద జన్మించిన మనము, నేను పనికిరాని వాడను, నేను పేడలాంటి వాడను, నేను పురుగు లాంటి వాడను, ఆ మాట మన నోట నుండి రాకూడదు ఎప్పుడు. మన జన్మం గొప్పది. చాలా గొప్పవారుగా ఈ లోకంలో మనల్ని దేవుడు జన్మించాడు. గనుక నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు ఉన్నాను, చచ్చిపోతే బాగుంటుంది, ఈ మాట కూడా మన నోట నుండి రాకూడదు. ఎందుకంటే మనమందరం చాలా గొప్పవారం. చాలా గొప్ప జన్మ ఇది. మనకు దేవుడు ఇచ్చాడు గొప్ప జన్మ. ఈ జన్మంలో మనం గొప్పగా బ్రతకాలి అని దేవుడు వీటిని ఏలమన్నాడు. మన లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ మనుషుల గురించి ఒక మాట అన్నాడండి. మీరు చాలా గొప్పవారు, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, నేల మీద ప్రాగు ప్రతి జీవులను మీరు ఏలాలి, మీరు ఎంత గొప్పవారు తెలుసా అని మనుషుల గురించి ఒక మాట అన్నాడు మన ప్రభు. అది మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో ఉంది చూడండి. ఆకాశ పక్షులను చూడుడి. ఉందా? మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని భోజించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అన్నాడు. ఆయన మన గురించి అన్న మాట, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మనుషులారా, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు, మీకు బహుశ్రేష్ఠులు అని చెప్పాడు. ఎవరు మనుషులు? ఈ మనుషులు ఎవరు అంటున్నాడు యేసుక్రీస్తు వారు? శ్రేష్ఠులు అంటున్నాడు. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు.
సముద్రపు చేపల కంటే మీరు శ్రేష్ఠులు. భూమి మీద ప్రాకు ప్రతి జీవుల కంటే మీరు శ్రేష్ఠులు అన్నాడు. భూమి మీద ప్రాకు ప్రతి జీవుల కంటే మీరు శ్రేష్ఠులు. దేవుడు మనుషులను శ్రేష్ఠులుగా పుట్టించాడు. శ్రేష్ఠులంటే గొప్పవారు, శ్రేష్ఠులంటే ఉన్నతమైన వారు అని అర్థం. శ్రేష్ఠులంటే గొప్పవారు, శ్రేష్ఠులంటే ఉన్నతమైన వారు అని అర్థం. ఈ జన్మే చాలా గొప్ప జన్మ అంటున్నాడు యేసుక్రీస్తు వారు. మనమందరి జన్మ, మీది నాది, మనమందరిది గొప్ప జన్మ. మనమందరం శ్రేష్ఠులము అంటున్నాడు. శ్రేష్ఠులము. మీరు బైబిల్ని నమ్ముతున్నారు కనుక ఒక మాట నేను చెప్తున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే మనము కావాలని తండ్రి కోరుకున్నాడు గనుక మనం పుట్టాం. జగత్తు పునాది వేయబడక మునుపు మనం కావాలని దేవుడు మనలను నిశ్చయించి కొన్నాడు గనుక మనం ఈ లోకంలో పుట్టాం. అమ్మ అనుకుంది అని కాదు, నాన్న అనుకున్నాడు అని కాదు. అర్థమవుతుందా? అమ్మ అనుకుంది అని మనం పుట్టలేదు, నాన్న అనుకున్నాడని మనం పుట్టలేదు. ఏమండి? ఒకవేళ అలాగే ఉంది, అమ్మ అనుకుని నాన్న అనుకుని పుట్టే వారం అంటే ఆ శక్తిని ఆ సామర్థ్యాన్ని దేవుడు దంపతులకు ఇచ్చి ఉంటే ఈరోజు ఎంతోమంది దంపతులకు పిల్లలు లేక బాధపడుతున్నారు. ఒకవేళ బాధపడిన వారు ఉన్నారా లేదా? లోకంలో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆ శక్తి సామర్థ్యాన్ని వాళ్ళ పరిధిలో, ఆ దంపతుల పరిధిలో దేవుడు ఉంచి ఉంటే ఇలా పిల్లలు లేక కష్టపడరు, బాధపడరు. మనిషిగా ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన జన్మ చాలా గొప్పది. ఈ జన్మని ఇచ్చినది దేవుడు, ఈ జన్మని ఇచ్చినది దేవుడు అని మనం గుర్తుంచుకోవాలి. గర్భఫలము నానిచ్చి బహుమానం కాదు, గర్భఫలము అమ్మ ఇచ్చి బహుమానము కాదు. గర్భఫలము ఎవరిచ్చి బహుమానం? గర్భఫలము దేవుడిచ్చి బహుమానం. అంటే మనమందరం ఒకప్పుడు మన తల్లిదండ్రులకు గర్భఫలము. మనందరం ఒకప్పుడు మన తల్లిదండ్రులకు మనం గర్భఫలము. అంటే మనం ఎవరు? బహుమానములు. అర్థమవుతుందా? గర్భఫలం దేవుడిచ్చి బహుమానం అయితే మనమందరం మన తల్లిదండ్రులకు గర్భఫలాలైతే మనమెవరు? బహుమానములు. బహుమానం అంటే బహుమానమైన మీరందరూ శ్రేష్ఠులు అని చెప్పాడు యేసుక్రీస్తు. మీరందరూ శ్రేష్ఠులు, మనమందరం శ్రేష్ఠులం అని చెప్పాడు. ఏమండి? మనమందరం శ్రేష్ఠులం. శ్రేష్ఠులు అంటే వేటికంటే శ్రేష్ఠులు మనం, అది కావాలి. ఇప్పుడు ఈ వేటికంటే శ్రేష్ఠులు అని చూసాము. సముద్రపు చేపల కంటే, ఆకాశ పక్షుల కంటే, భూ జంతువుల కంటే, ఇంకా భూమి మీద ప్రాగు ప్రతి పురుగు కంటే మనం శ్రేష్ఠులము. సకల జీవరాశుల కంటే మనము చాలా గొప్పవారు, చాలా గొప్ప బ్రతుకు మనది. కానీ బాగా చదువుకున్న వారు, లోకంలో చాలా జ్ఞానులని అనిపించుకుంటున్న వారు అందరూ కూడా బైబిల్లో ఉన్న ఈ విషయం తెలియక, ఆలోచించక, పరిశోధించక, ఇందాక మనం చదివాం మొదటి అధ్యాయం 27, 28 ఏం చదివాము? భూమి మీద ఉన్న వీటిని మీరు ఏలాలి అన్నాడు. ఈ జంతువులను, ఈ పక్షులను, ఈ చేపలను మీరు ఏలాలి అన్నాడు. ఏమండి? ఈ పరమార్థం తెలియక, మనిషి జన్మ చాలా గొప్పది అని తెలియక, బైబిల్లో ఉన్నా చదవక, చెప్పినా అర్థం చేసుకోక, మనిషి ఏం చెప్పాడంటే మనిషి కోతి నుంచి వచ్చాడు అని చెప్పేశాడు. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు అన్నాడు? కోతి నుంచి. ఈరోజు బడిలో కూడా, పాఠాలలో కూడా, పిల్లలు చదువుకుంటున్న పాఠాలలో ఆ పాఠం ఉంది. కోతిని ఏలమన్నాడా దేవుడు? జంతువులను ఏలమన్నాడా? జంతువుల్లో ఒకటేనా కోతి?
మనకి జన్మనిచ్చిన తండ్రి దేవుడు. మనకు జన్మనిచ్చిన తండ్రి దేవుడు. జన్మనిచ్చిన తండ్రి దేవుడు నేనే అని దేవుడు చెప్పిన ఈ భూ జంతువులన్నిటినీ మీరు ఏలాలని చెప్పిన తరువాత కూడా మన తండ్రి కోతి అంటే బాగుందా? అలాగే కదా చెప్పాడు. కోతి నుంచి వచ్చిన వారు అంటే మనకు తండ్రి ఎవరైపోతారు ఇప్పుడు? కోతి. అర్థమవుతుందా? మనకు తండ్రి. అది బాగుందా? అది బాగుందా చెప్పండి. చరిత్రలో మొదటి మానవుడు ఆదాము గారు. ఆదాము గారికి సాటి అయిన సహాయముగా ఒక స్త్రీని, అవ్వమ్మ గారిని దేవుడిచ్చాడు. వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి మొదటి బిడ్డ కయ్యను. కయ్యను పుట్టినప్పుడు అవ్వమ్మ గారు ఏ మాట తన నోట నుంచి పలికిందో ఆ మాటని ఒకసారి చూడండి. ఆదికాండము 4వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 4వ అధ్యాయం మొదటి వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేనొక మనుషుని సంపాదించుకొనేను అని చెప్పింది హవ్వమ్మ. దేవుని దయ వలన శ్రేష్ఠులుగా జన్మించాం మనం. దేవుని దయ వలన శ్రేష్ఠులుగా మనం జన్మించాం. హవ్వమ్మ గారు ఏం చెప్తున్నారు? దేవుని దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. దేవుని దయ వలన పుట్టినటువంటి శ్రేష్ఠులైన గొప్పవారైన మన బ్రతుకు చాలా గొప్పది. శ్రేష్ఠులుగా మనం పుట్టాం. శ్రేష్ఠులుగా, శ్రేష్ఠులు అంటే గొప్పవారు, ఉన్నతమైన వారని అర్థం. అర్థమవుతుందా? శ్రేష్ఠులుగా పుట్టిన నా ప్రశ్న ఇప్పుడు మీకు, శ్రేష్ఠులుగా పుట్టినటువంటి మనం శ్రేష్ఠులుగానే బ్రతుకుతున్నామా? శ్రేష్ఠులుగా పుట్టినటువంటి మనం శ్రేష్ఠులుగానే బ్రతుకుతున్నామా? ఏమండి? ఒకసారి మీరు ఆలోచించాలి. మీ గురించి, నా గురించి తరువాత మాట్లాడుకుందాం. చరిత్రలో మనం వెళ్ళి ఒకసారి చూస్తే చరిత్రలలో ఉన్న కొన్ని నిజాలను మనం ఈరోజు ధ్యానిస్తాం. దేవుడు మనకు గొప్ప జన్మని ఇచ్చాడు. అన్నిటికంటే గొప్ప జన్మ. ఆకాశ పక్షుల కంటే గొప్ప జన్మ. సముద్రపు చేపల కంటే గొప్ప జన్మ. భూ జంతువుల కంటే గొప్ప జన్మ. వాటన్నిటికంటే గొప్ప జన్మ. ఆలోచన చేసేవారుగా మనలను, వివేకము కలిగేవారుగా, జ్ఞానము కలిగేవారుగా, మంచి చెడులను వివేచించే మనుషులుగా దేవుడు మనలను జన్మించాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసాం మనల్ని దేవుడు గొప్పవారుగా జన్మించాడని. ఒకసారి ఆదికాండంలో 6వ అధ్యాయానికి వచ్చేసరికి మనుషులు దేవుణ్ణి ఏం చేశారో చూడండి. ఒకసారి ఆదికాండము 6వ అధ్యాయం. గొప్పవారుగా జన్మించిన మనం, గొప్పవారుగా జన్మింపబడిన, దేవుని వలన జన్మింపబడిన మనుషులు, శ్రేష్ఠులైన మనుషులు ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుణ్ణి ఏం చేశారో చూడండి. 6వ అధ్యాయం 5-6 వచనాలు. ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు. నరుల చెడుతను భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతానం నుండి తన హృదయం ఉచ్చుకొనెను. నరులు చూసినప్పుడు నరులెవరు? నరులందరూ ఎవరు? శ్రేష్ఠులు. నరులందరూ శ్రేష్ఠులు. శ్రేష్ఠులైన చెడిపోయారు. ఇక్కడ శ్రేష్ఠులైన వారు ఏమైపోయి ఇక్కడ చెడిపోయారు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారు హృదయము యొక్క తలంపులలోని యూహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఏమండి? మానవ జాతి సిగ్గుతో తలదించుకోవలసిన మాట ఇది. శ్రేష్ఠులుగా పుట్టినటువంటి మనిషి ఏమైపోయాడు? ఇప్పుడు చెడిపోయాడు. ఇక్కడ
చెడిపోయాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సృష్టి కార్యక్రమాన్ని చేశాడు, మనుషులని కన్నాడు. మనుషులు దేవుడు సృజించాడా? చెప్పండి. మనుషుల్ని మాత్రం చేశాడా దేవుడు? పక్షుల్ని చేశాడు, చేపలని చేశాడు, జంతువులని చేశాడు, పురుగుల్ని చేశాడు, అన్నిటినీ చేశాడు. మనుషుల్ని మాత్రం చేయలేదు. కానీ ఈ జంతువులు, ఈ పక్షులు, ఈ చేపలు, ఈ పురుగులు, వీటి వలన దేవుడు హృదయంలో నొచ్చుకోలేదు. వాటి వలన ఏ సమస్య రాదు దేవునికి. కేవలం శ్రేష్ఠులు పుట్టినటువంటి ఈ మనుషుల వలన దేవుడు ఏం చేశాడు? హృదయం ముందు నొచ్చుకున్నాడు. అంటే నొచ్చుకుని భూమి మీద ఈ మనుషులను నేను ఎందుకు కన్నాను, ఎందుకు పుట్టించాను, ఎందుకు కన్నానని బాధపడుతున్నాడు. హృదయం మందు బాధపడుతున్నాడు, నొచ్చుకుంటున్నాడు. నరులను చేసినందుకు ఏముంది? నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. ఆకాశ పక్షులను చేశాడు, సముద్రపు చేపలను చేశాడు, భూమి మీద జీవరాశులను చేశాడు. వాటి వలన ఆయనకు ఏ ఇబ్బంది లేదు, బాధ లేదు, ఏ సమస్య లేదు. కానీ ఈ శ్రేష్ఠులుగా జన్మింపబడిన ఈ మనుషులు వలన దేవుడు బాధపడుతున్నాడు. అంటే ఇప్పుడు చెప్పాలి మీరు, ఇప్పుడు తెలుగులే కదా ఇప్పుడంతా విన్నారు. శ్రేష్ఠులుగా పుట్టినటువంటి మనుషులు ఏమైపోయారు? ఇప్పుడు తెలుగులో చెప్పండి. భ్రష్టులుగా మారిపోయారు, భ్రష్టులుగా మారిపోయారు. శ్రేష్ఠులుగా పుట్టినటువంటి మనుషులు భ్రష్టులుగా మారిపోయారు. ఈరోజు మన పాఠం భ్రష్టులైన శ్రేష్ఠులు, భ్రష్టులైన శ్రేష్ఠులు. ఈరోజు మన పాఠం ఏమండి? జన్మనిచ్చిన తల్లిదండ్రులని బాధ పట్టే వారిని ఏం చెప్తారు తెలుసా? ఈ బ్రతుకు ఒక బ్రతుక అంటారు. అంటే మానవత్వం అంటారు దీనిని. వాడు ఆ మనిషే కాదంటారు. కన్న తల్లిదండ్రులను హింస పెట్టినవాడు, బాధ పెట్టినవారు అసలు మనిషే కాదంటారు. మానవత్వం అంటారు. నీకు మానవత్వం లేదా అంటారు. మానవత్వం కలిగిన వారు, మానవత్వం ఉన్నవారు అంటున్న మాట, నువ్వెంత గొప్పవాడైనా, నువ్వెంత పెద్ద ఉద్యోగం చేసిన వాడైనా, నీకెంత సంపాద్యం నీకు వచ్చినా, నీ కన్న తల్లిదండ్రులను నువ్వు వీధిపాలు చేసావు, వారికి నువ్వు అన్యాయం చేసావు, నువ్వు నీ బ్రతికే కాదురా అని చెప్తారు. మనలను కన్నది, మనలను జన్మించినది సాక్షాత్ దేవుడు అన్నప్పుడు, ఆ మాట మీకు తెలిసినప్పుడు, ఆ కన్న తండ్రిని బాధపెట్టే బ్రతుకు ఒక బ్రతుకా చెప్పండి? కన్న తండ్రి అయిన ఆ దేవుణ్ణి బాధపెట్టే బ్రతుకు ఒక బ్రతుకా చెప్పండి? ఆయన ఎదుట శ్రేష్ఠులుగా ఉండవలసిన మనుషులు భ్రష్టులుగా మారిపోయారన్నప్పుడు దేవుడు ఎంత బాధపడుతున్నాడు? హృదయం ముందు నొచ్చుకుంటున్నాడు, హృదయం ముందు నొచ్చుకుంటున్నాడు. సమాజంలో ఉన్నవారికి, మనుషులకు మంచి భవనాలు ఉండొచ్చు, మంచి ఆస్తి ఉండొచ్చు, మంచి ఉద్యోగం ఉండొచ్చు, మంచి పలుకుబడి ఉండొచ్చు, మంచి జనబలం ఉండొచ్చు, మంచి ధనబలం ఉండొచ్చు. ఏ ఉన్నా దేవుని ఎదుట శ్రేష్ఠులుగా లేకపోతే ఆ జన్మ వేస్ట్ అయిపోద్ది, ఆ బ్రతుకంతా వేస్ట్ అయిపోద్ది. ఆ బ్రతికే కాదు. శ్రేష్ఠులుగా జన్మించిన మనుషులు శ్రేష్ఠులుగానే మిగలాలి. శ్రేష్ఠులుగా జన్మించిన మనుషులు శ్రేష్ఠులుగానే మిగలాలి. కానీ శ్రేష్ఠులుగా జన్మించిన మనుషులు అనతి కాలంలోనే భ్రష్టులుగా మారిపోయారు. అనతి కాలంలోనే భ్రష్టులుగా మారిపోయినట్టుగా చరిత్ర చెప్తుంది. ఏమండి? దేవుని పిల్లలుగా, దేవుని సంబంధులుగా ఉండవలసిన మనుషులు అనతి కాలములే అపవాది సంతానముగా, అపవాది సంబంధులుగా మారిపోయినట్టుగా చరిత్రలో కనపడుతుంది. మన ఆది తల్లిదండ్రులకు
పుట్టినటువంటి మొదటి బిడ్డ కయీను. కయీను గురించి బైబిల్లో చెప్పబడుతున్న మాట, వాడు దుష్టుడు సంబంధి, వాడు దుష్టుడు సంబంధి. దుష్టుడు సంబంధి అంటే ఎంత భయంకరమైన ఒక మాట అది. దుష్టుడు సంబంధి అంటున్నాడు. దేవుని సంబంధిగా ఉండవలసిన మనిషి ఏమైపోయాడు? కాస్తే భ్రష్టుడయి, శ్రేష్ఠుడైన మనిషి భ్రష్టుడై దుష్టుడు సంబంధి అయిపోయాడు. దేవుని ఈ కయ్యను పుట్టినప్పుడు అవ్వమ్మ గారు ఏ మాట అనింది? ఇప్పుడు అందాక చదివాం. దేవుని వలన, యెహోవా వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను, ఒక బిడ్డని నేను కన్నాను, సంపాదించుకున్నాను అని చెప్పింది. అంత గొప్ప జన్మ, అంత శ్రేష్ఠుడుగా పుట్టినటువంటి కయ్యను ఏమైపోయాడు? కాస్తే భ్రష్టుడుగా మారిపోయాడు. భ్రష్టుడుగా మారిపోయాడు. నోవహు తరములో ఉన్నవారు, నోవహు గారు కాలంలో ఉన్నవారు మరి గురించి ఇప్పుడు 6వ అధ్యాయంలో మీరు చదివారు. భ్రష్టులుగా మారిపోయారు వాళ్ళు. వారందరూ కూడా భ్రష్టులుగా మారి నాశనాన్ని కొని తెచ్చుకున్నారు ఆ రోజుల్లో. అక్కడ నోవహు గారు ఒక్కడు మాత్రమే దేవుని ఎదుట శ్రేష్ఠుడుగా నిలబడ్డాడు. ఆ మాటని కూడా బైబిల్లో చూద్దాం. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఆ తరములో, నోవహు గారు తరములో ఆయన ఒక్కడే నీతిమంతుడుగా దేవుడు చూశాడు. అంటే నోవహు గారు మాత్రమే శ్రేష్ఠుడుగా మిగిలాడు ఆ రోజు. ఇంకా మనకు తెలుసు లోతు గారి గురించి మనకు తెలుసు. లోతు గారి కాలంలో ఆ సొదమ కొమర పట్టణం వారు ఎలా చెడిపోయారు, ఎలా భ్రష్టులుగా మారిపోయారో చూడాలి మనం. బాలురు, యవనస్తులు, వృద్ధులు అందరూ కూడా చెడిపోయారు ఆ రోజు. ఆ మాటని ఒకసారి చాలా బాధాకరంగా మనం చూసుకోవాలి. బాధాకరమైన మాట. ఎప్పుడు చూసినా, ఎప్పుడు చదివినా ఆ మాట చదివినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఆదికాండం 19వ అధ్యాయం. స్త్రీ పురుషులే భేదం లేదు, పిల్లలు భేదం లేదు, యవనస్తుల భేదాలు లేవు, స్త్రీ పురుషుల భేదాలు లేవు, వయసు భేదాలు లేదు. అందరూ చెడిపోయారు. అక్కడ అందరూ చెడిపోయినట్టుగా కనపడుతుంది. 19వ అధ్యాయం 4-5 వచనాలు. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి, అంటే సొదొమ వారు పండుకోనక ముందు ఆ పట్టణస్థులు అన్నాడు ఫస్ట్, అనగా సొదొమ మనుష్యులు అన్నాడు. తరువాత బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి అన్నాడు. అంటే మొత్తానికి ప్రజలు అనలేదు దేవుడు, ప్రజలు అనలేదు, అందులో మనుష్యులు అన్నాడు. తరువాత బాలురు అన్నాడు. బాలురు అంటే ఎవరు? చిన్నపిల్లలు. బాలురు అంటే చిన్నపిల్లలు. వృద్ధులు అంటే ముసలోళ్ళు. వృద్ధులు అంటే వృద్ధాప్యంలో ఉన్నవారు. అందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లును చుట్టవేసి ఏం చేశారు? ఇప్పుడు లోతును పిలిచి, ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడా, వారిని పిలవండి, మేము కుశలం అడగాలి అన్నారా? లేదు. ఏమన్నారు చూడండి కింద, మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, మేము వారిని కూడినట్లు అన్నాడు. అలా చెప్పిన వారిలో ఎవరెవరు ఉన్నారు? మేము వారిని కూడినట్లుగా. ఈ రాత్రి నీ యొద్దకి వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లుగా, మేము వారిని కూడినట్లు అని చెప్పిన వారిలో ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు బాలురు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ప్రజలందరూ ఉన్నారు.
అంటే టోటల్గా చెడిపోయారా? టోటల్గా చెడిపోయారా? బాలురు వృద్ధులు అని స్పెసిఫిక్గా చెప్తున్నాడు దేవుడు. ఎందుకు చెప్తున్నాడు అంటే ఒక్కరు కూడా అక్కడ మిగలలేదని ఆ భయంకరాన్ని భ్రష్టుని మనకు చెప్పడానికి దేవుడు ఆ పదాన్ని వాడాడు. అక్కడ విడదీసి చెప్పాడు. బాలురు వృద్ధులు, మనుషులు, బాలురు వృద్ధులు, జనులందరూ, ప్రజలందరూ అన్నాడు. ఇన్ని మాటలు ఎందుకు చెప్పాలి? మనకు చెప్పడానికి, మనకు తెలియడానికి. శ్రేష్ఠులుగా పుట్టినటువంటి వారు ఏమైపోయారు? ఇప్పుడు భ్రష్టులుగా మారిపోయారు. శ్రేష్ఠులు కాస్త ఏమైపోయారు? భ్రష్టులుగా అయిపోయారు. ప్రియమైన దేవుని వారలారా, నోవహు కాలంలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. నోవహు గారి కాలంలో దానిని మనం ధ్యానించి ముందుకు వెళ్దాం. నోవహు గారిని ఓడకట్టమన్నాడు దేవుడు. అన్నాడా? తెలుసా ఆ సంగతి? ఓడకట్టమన్నాడు. నోవహు గారు ఓడ కట్టాడు. ఓడ కట్టినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ అతని దగ్గరికి వచ్చి, నోవహు ఏటి నువ్వు ఓడ కడుతున్నావు అని అడిగే ఉంటారు. అప్పుడు నోవహు గారు సమాధానం చెప్పి ఉంటారా? చెప్పే ఉన్నాడు. ఏం చెప్పాడు? జలప్రలయం రాబోతుంది, దేవుడు ఈ మనుషులను, ఈ భూమిని ముంచబోతున్నాడు, జలప్రలయంతో, నీళ్ళతో ముంచబోతున్నాడని నోవహు గారు చెప్పే ఉంటాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు గనుక స్వార్థ చెప్పే ఉంటాడు. మనుషులకు, ఆయన తరంలో ఉన్న అక్కడ ఉన్న మనుషులకు నోవహు గారు స్వార్థ చెప్పాడు. ఆ మాట మనిషికి ఎక్కలేదు గనుక ఆ మాట వారికి అర్థం కాలేదు. ఒకవేళ వారికి అర్థమై ఉంటే నోవహు గారితో పాటు ఆ ఓడలోనికి వచ్చేవారు. వారందరూ రాలేదు. నోవహు గారు చెప్పాడు, జలప్రలయం రాబోతుంది, అందుకే దేవుడు నన్ను ఓడకట్టమన్నాడు అని మీరు అందరూ రండి అని చెప్పుకుంటాడు. చెప్పినా వారందరూ ఆ రక్షణలోనికి రాలేదు మనుషులు. కానీ చెప్పకుండానే, పిలవకుండానే వచ్చిన వారు ఉన్నారు. ఎవరు తెలుసా? జంతువులు. వెరీ గుడ్. జంతువులు వచ్చాయండి. పిలిచినా మనుషులు రాలేదు. మరి ఈ జంతువులు ఎలా వచ్చింది? నోవహు గారు వెళ్ళి పిలిచాడా, లేదా ఏదైనా ఇన్విటేషన్ కార్డులు ఇచ్చాడా? బైబిల్లో చూద్దాం ఒక మాట. ఆదికాండం 6వ అధ్యాయంలో 13 నుండి 22 వరకు మీరు రాసుకున్న వారు ఎవరు రాయలేదనుకుంటున్నాను. 20 చదవాలి. ఇప్పుడు 20వ వచనాన్ని చదవాలి. ఏనైనా మీరు రాయరా? మీరు రాయరా అన్నాను. అంటే రాయరు అంటే కైసర్ అనే అర్థం. కైసర్ అంటే చక్రవర్తి అనే అర్థం. అందుకే మీరు రాయరా అన్నాను. ఆదికాండం 6వ అధ్యాయం 13 నుండి 22 వచనం వరకు ఉంది మ్యాటరు. 20 చదువుతాను. 20. నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి ప్రకారము జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలో 2 చొప్పున నీ వద్దకు అవి వచ్చును. అవే వస్తాయి. అవి వచ్చును అన్నాడు. అవే వస్తాయి, నువ్వు వెళ్ళి పిలవక్కర్లేదు నోవహు, అవే వస్తాయి అని చెప్పాడు దేవుడు. అంటే ప్రమాదం పొంచి ఉన్న విషయాన్ని గుర్తిస్తున్నాయి ఈ జంతువులు. కానీ చెప్పినా అర్థం చేసుకోక ఈ మనుషులు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆ జలప్రలయంలో కొట్టుకొని పోయారు. ప్రమాదం ఉందన్న విషయాన్ని జంతుజాలం తెలుసుకుంది, అర్థం చేసుకుంది.
శ్రేష్ఠులైన మనుషులు అర్థం చేసుకోలేదు. శ్రేష్ఠులైన మనుషులు అర్థం చేసుకోక ఆ రోజుల్లో ఎలా బ్రతికారు, ఏ మత్తులో ఉన్నారో యేసుక్రీస్తు వారు అన్న మాటని చూడండి ఒకసారి. మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం. శ్రేష్ఠులైన మనుషులు మొద్దులై ఎలా బ్రతుకుతున్నారన్న విషయాన్ని చూడండి, అక్కడ ఉంది. జలప్రలయం రాబోతుందన్న విషయాన్ని జంతుజాలం ముందుగానే అర్థం చేసుకుంది. మనుషులు ఏం చేశారో చదవండి 37వ వచనం నుండి. 24వ అధ్యాయం మత్తయి గారు రాసిన సువార్త 37వ వచనం నుండి. నోవహు దినములు ఎలా ఉండేనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. నోవహు దినములు ఎలా ఉండేనో మనుష్య కుమారుని రాకడయు అలాగుండును. జలప్రలయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసి కొనుచు పెళ్లికిచ్చు నుండి, అంటే జలప్రలయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు, అంటే ఈ రోజు ఓడలోనికి నోవహు వెళ్తున్నాడు అనుకోండి, వెళ్ళినప్పుడు వరకు దానికి ముందు ఉన్న కాలం అంతా కూడా ఏం చేస్తున్నారు? తినుచు త్రాగుచు పండగ చేసుకొని పెళ్లి చేసుకొని ఇలాగే గడిపారు. 39 జలప్రలయం వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు, అంటే జలప్రలయం వచ్చింది, జలప్రలయంలో కొట్టుకొని పోతున్నారు. ఎందుకు జలప్రలయం వచ్చింది, ఎందుకు మనం ఇలా నాశనం అవుతున్నామని తెలియక ఉన్నారట. కొట్టుకొని పోయినప్పుడు కూడా వరదలు వచ్చింది అనుకోండి, వరదల్లో మనం కొట్టుకొని వెళ్తాం అనుకోండి, అప్పటి వరకు వరదలు వస్తుందని మనకి తెలియక, ఏమండి, అలాగునే మనుష్య కుమారుని రాకడ ఉండును అన్నాడు. జలప్రలయం వచ్చి అందరిని కొట్టుకొని పోయే వరకు వాళ్ళకు తెలియట్లేదట. ఏమండి, జలప్రలయం వచ్చి కొట్టుకొని వెళ్ళిపోతున్నారు, తెలియక మత్తులో బ్రతుకుతున్నారు, భ్రష్టులుగా మత్తులో బ్రతుకుతున్నారు. దేవుడు కోపగించాడు, జలప్రలయం వచ్చిందన్న విషయం కూడా వారికి తెలియకపోయింది, అర్థం కాలేదు. నోవహు గారు ఊరిలోనే ఓడ కట్టాడు, ఎక్కడో రహస్యంగా కట్టలేదు, ఊరిలోనే కట్టాడు. అందరూ చూడగా కట్టాడు, అందరూ చూసినప్పుడు కట్టాడు. మనుషులు ఎలా ఉన్నారు? ఆడేదో పని చేసుకుంటున్నాడు, మనకెందుకే? ఊరిలో ఓడ కడుతున్నావే నోవహు, సముద్రం తీరంలో కదా ఓడ కట్టాలి, మరి ఇక్కడ కడుతున్నావేటి అని అడగలేదు ఒకరు. ఏమండి, అడిగినా అర్థం చేసుకోలేదు. ఏమైపోయారు? జీవరాశులకు ఉన్న జ్ఞానం మనుషులకు లేదు. శ్రేష్ఠులుగా పుట్టినటువంటి మనుషులు ఏమైపోయారు? కాస్తే భ్రష్టులుగా మారిపోయారు. చరిత్రలో ఒక ప్రవక్త ఉన్నాడు, వాడి పేరు బిలాము అనే ఒక ప్రవక్త ఉన్నాడు. వాడు చాలా గొప్ప ప్రవక్త, ఇజ్రాయేలీల మంచి కోరవలసిన భక్తుడు వాడు, ఒక ప్రవక్త. వాడు ప్రవక్త ఎలా ఉంటుందంటే, వాడు ఎవరిని ఆశీర్వదిస్తాడో వాడు ఆశీర్వదింపబడతాడు, ఎవరిని అతను శపిస్తున్నాడో వాడు శపింపబడతాడు. అటువంటి గొప్ప ప్రవక్త. ఆ ప్రవక్తకు ఏం చేశాడంటే, వాడు మోయాబు రాజు పాలాకు, వాడి పేరు మోయాబు దేశానికి చెందిన రాజు పాలాకు. ఆ పాలాకు ఇజ్రాయేలు జనాన్ని చూసి భయపడిపోయి ఈ ఫిలాముని పిలిపిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళని శపించడానికి పిలిపిస్తున్నాడు. ఎలాగంటే, నేను నిన్ను గొప్పవాడు చేస్తాను, లోకాశలను చూపించి నీకు ధనాన్ని, నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాను, నిన్ను గొప్పవాడుగా చేస్తాను, నిన్ను సన్మానిస్తానని లోకాశలను చూపించి వాడిని రప్పిస్తున్నాడు. వాడు బయలుదేరుతున్నాడు. దేవుడు వెళ్ళొద్దని చెప్పిన తరువాత కూడా, దేవుడు వెళ్ళొద్దని చెప్పేశాడు, ఇజ్రాయేలులను నువ్వు వెళ్ళి శపించకూడదు, వారు
ఆశీర్వదింపబడిన వారు నువ్వు వెళ్ళొద్దు అని చెప్పిన తరువాత కూడా తన గాడిదని తీసుకొని వెళ్ళాడు. తన గాడిదని తీసుకొని, గాడిదంటే తెలుసు కదా, గాడిదని తీసుకొని వెళ్ళాడు. ఇది దేవునికి వ్యతిరేకమైన చర్య. ఇది దేవునికి వ్యతిరేకమైన చర్య. ఏది? గాడిదని తీసుకొని వెళ్ళడమా? కాదు. ఇజ్రాయేలీయులకు ఎదురుగా వారిని శపించడానికి వెళ్ళేది దేవునికి విరోధమైన చర్య. వెళ్ళాడు. వెళ్ళినప్పుడు దారిలో గాడిద మీద వెళ్తున్నాడు. దారి మధ్యలో దేవదూత అడ్డొచ్చింది, కట్కం పట్టుకొని అడ్డుపడుతుంది. వీడికి అక్కడ ఏం జరిగిందో ఒకసారి మనం సంఖ్యాకాండంలోకి వెళ్ళి చూద్దాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం. మీకు 20 అయితే ఇష్టం కదా, నేను 22 చూపిస్తున్నాను మీకు. 22వ వచనం నుండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 22 నుండి. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. అతడు వెలుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. వాక్య పరిచర్య మీకు అర్థమైంది కదా నేను చెప్పే విషయం. ఇప్పుడు యెహోవా దూత అతనికి విరోధి త్రోవలో నిలిచెను. గాడిద మీద ఎక్కి వెళుతున్నప్పుడు జరుగుతున్న విషయం ఇది. 23. యెహోవా దూత గట్కము తూచి చేత పట్టుకొని త్రోవలో నిలిచియుండుట ఆ గాడిద చూచెను. ఎవరు చూశారు? గాడిద చూచింది. గాడిద మీద కూర్చున్న అయ్యగారు చూడలేదు. గాడిద చూచింది గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. అంటే తన యజమాన్ని కాపాడని కోసం ఎదురుగా గట్కం పట్టుకొని దూత నిలబడుతుంది. ఎందుకు గట్కం పట్టుకొని నిలబడుతుంది? ఫిలాముకు బలి అర్పించి బిర్యానీ పెట్టడానికి వచ్చిందా? కాదు, వాడిని నరికి పోగులు పెట్టడానికి వచ్చింది. ఫిలాము దేవుడు వెళ్ళొద్దని చెప్పిన తర్వాత ఇక్కడ వెళ్తున్నాడు కదా, వాడిని నరికి పోగులు పెట్టడానికి గట్కంతో వచ్చి నిలబడుతుంది. అది వీడికి తెలియట్లేదు. ఎందుకు? ఈడు మనోనేత్రం వెలిగింపబడలేదు, గుడ్డితనంగా ఉంది. అర్థమవుతుందా? మనోనేత్రాలు వెలగలేదు. కానీ ఆ గాడిద చూసింది. మామూలుగా మనం గాడిదని ఎలా చూస్తాం? చాలా చిన్న చూపు చూస్తాం. ఎవరైనా తిట్టితే ఏం చెప్తాం? పొరా గాడిద అంటాం, బుద్ధి లేని గాడిద అంటాం. TV9 చూసారా? అందులో ఒక ఇది ఉంటుంది TV9లో, వరకట్టనము అడుగువాడు గాడిద అంటారు. TV9లో వస్తుంది. వరకట్టనము అడుగువాడు గాడిద. గాడిద ఎక్కడైనా కట్టన అడిగిందా? కట్టన అడిగేది మనిషి, వరకట్టనం అడిగేది గాడి. ఈ సందర్భాన్ని చూసిన తర్వాత ఎవరిని గాడిదని తిట్టకండి. గాడిద చాలా గొప్ప పని చేసింది, దేవుని పని చేసింది అక్కడ. యెహోవా దూత గట్కము తూచి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి తన యజమానుని కాపాడడానికి కోసం పొలములోనికి పోయాను. ఫిలాము గాడిదను దారి మలుపవలేనని దానిని కొట్టాడు. ఏమండి? జంతువులను ఏలమన్నాడు దేవుడు. ఎవరికి చెప్పాడు? మనుషులకి చెప్పాడు. మనుషులు ఎవరు? శ్రేష్ఠులైన మనిషి బుద్ధిలేని గాడిదగా ఉన్నాడు. మాటలేని మోగజందు గాడిద బుద్ధిగల గాడిదగా కనపడుతుంది. దూతని చూసి తన యజమానుని కాపాడడానికి పొలంలోనికి దిగింది. గాడిద తన యజమాన్ని ఎరుగును అని యెషయా గ్రంథంలో ఉంది. 24. ఆ గాడిద చూచెను అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి. కొట్టగా అని ఉంది కదా, దాన్ని కూడా అండర్లైన్ చేసుకోండి. 24.
యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడలుగా ద్రాక్ష తోట చందులో నిలిచాను. ఇప్పుడు దూత ద్రాక్ష తోట చందులోకి వచ్చింది. ఇరుపక్కల గోడలు గల ద్రాక్ష తోట చందులో వచ్చింది. 25 గాడిద యెహోవా దూతను చూచి ఎన్నోసారి చూసింది ఇప్పుడు గాడిద, అందుకే అండర్లైన్ చేయమన్నాను. రెండోసారి చూసింది. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అతిమెను గనుక అతడు దానిని మరలా కొట్టాను. ఎన్నోసారి కొట్టాడు ఇప్పుడు? రెండోసారి కొట్టాడు. 26 యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడముకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటను నిలువగా గాడిద యెహోవా దూతను చూచి ఎన్నోసారి? మూడవసారి బిలాముతో కూడా క్రింద కూలపడెను గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రలతో గాడిదను కొట్టాను. ఎన్నోసారి? మూడవసారి. గాడిద ఎన్నిసార్లు దూతని చూసింది? 3 సార్లు చూసింది. 3 సార్లు గాడిద దూతని చూసింది. దూత చేతిలో ఏముంది? ఖడ్గం ఉంది. అంటే తన యజమాన్ని 3 సార్లు గాడిద కాపాడింది. ఇది తెలియక వీడు ఏం చేసే 3 సార్లు కూడా ఈ గాడిదని కొట్టాడు. 28 అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చాను, అంటే మాట్లాడే శక్తిని ఇచ్చాడు గాడిదకు. మొట్టమొదటిగా ఒక మోహ జీవి, ఒక జంతు మాట్లాడే సందర్భం. గాడిదకి మాట్లాడే మాటను ఇచ్చాడు. గనుక అది నీవు అంటే ఎవరు ఇక్కడ? చదువు. నీవు నన్ను ముమ్మారు కొట్టిదివి. నీవు అంటే ఎవరు? నన్ను అంటే ఎవరు? నీవు అంటే యజమానుడు బిలాము, నన్ను అంటే గాడిద మాట్లాడుతుంది. ఎవరితో? బిలాముతో మాట్లాడుతుంది. నీవు నన్ను ముమ్మారు కొట్టిదివి. ముమ్మారు కొట్టాడా? 3 సార్లు కొట్టాడా? కొట్టిదివి. నేను నిన్నేమి చేసిదేనని బిలాముతో అనగా గాడిద మాట్లాడుతుంది బిలాముతో. నీవు నన్ను ముమ్మారు ఎందుకు కొట్టావు? నేనేం చేశాను అంటుంది. బిలాము అందుకేం చెప్తున్నాడు చూడు. నీవు నా మీద తిరుగుబడిదివి అంటున్నాడు. ఏమండి, ఇప్పుడు గాడిద నీతో మాట్లాడితే ఏమంటావు నువ్వు? గాడిద మాట్లాడుతుంది అని ఆశ్చర్యపోతావా లేదా? కానీ అది ఏమీ లేక వాడు మళ్ళీ దానికి సమాధానం చెప్తున్నాడు. ఆ జ్ఞానము కూడా లేక, గాడిద మాట్లాడుతుందన్న జ్ఞానము లేక నీవు నా మీద తిరుగుబడితివి అంటున్నాడు. నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపి ఎందునని గాడితో అనేను. నా చేతిలో ఖడ్గం ఉంటే నిన్ను చంపేస్తాను, చంపే ఉంటాను నేను. అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా అని అడుగుతుంది. మళ్ళీ మాట్లాడుతుంది గాడిద. నేను నీ దానైనది మొదలుకొని నీ దగ్గరికి ఎప్పుడు నేను వచ్చానో, నీకు ఎప్పుడు నేను సొంతమయ్యానో అప్పటి నుండి నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుటకత్తా నేను ఎప్పుడైనా నీకు ఇలాగ చేశానా అని బిలాముతో అనగా అతడు సీరియస్ గా ఏం చెప్తున్నాడు చూడు. లేదు అంటున్నాడు. బుద్ధి ఉందా అడుగు? గాడిద మాట్లాడడం ఏంటి అని ఆశ్చర్యపోలేదు, ఏంటి అని చూడలేదాడు. సీరియస్ గా అంటున్నాడు. లేదు అంటున్నాడు. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను. ఇప్పుడు చూపించాడు దేవుడు, కన్ను తెరిచాడు. గనుక తూచిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తలవంచి సాష్టాంగ నమస్కారము చేయగా, యెహోవా దూత మాట్లాడుతుంది ఇప్పుడు. ఈ ముమ్మారు నీ గాడిదను నీవెలా కొట్టిదివి?
ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. ఆ గాడిద నిన్ను చూచి ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను. అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందునని అతనితో చెప్పాను. బుద్ధిలేని గాడిద అంటున్నారు కదా. ఆ గాడిద తన యజమానుని ఎలా కాపాడుతుంది, ఎలా కాపాడింది? 3 సార్లు చూసింది యెహోవా దేవుని దూతను, 3 సార్లు చూసింది. 3 సార్లు కూడా యజమాన్ని కాపాడింది. ఏటి ఇలా చేస్తున్నావని ఆ గాడిదని, ఈ బుద్ధి లేని గాడిద ఆ బుద్ధి ఉన్న గాడిదని కొట్టాడు. ఏమండి, దేవుడు ఈ విషయాన్ని ఎందుకు పిలాముతో ముందు చెప్పలేదు? గాడిదకి ఎందుకు చూపించాడు? గాడిదకి మాట ఇచ్చి ఎందుకు గాడిదతో చెప్పించాడు? ఒక్కసారి గాడిదతో బుద్ధి చెప్దామని. గాడిదతో బుద్ధి లేని గాడిదని చెప్తున్నారు కదా, ఆ గాడిదతోనే బుద్ధి చెప్తాం ఈ మనుషుడుకు అని. ఆ మనుషుడికి మాత్రం కాదు, ప్రపంచంలో ఉన్న ఈ బైబిల్ ఎవరెవరి చేతిలో ఉన్న వారందరికీ గాడిద చేత బుద్ధి చెప్తున్నాడు దేవుడు. నీ మనోనేత్రాలు వెలిగింపబడాలి. వెలిగింపబడాలంటే నీలో వాక్యం రావాలి. అది కరెంటు, అది శక్తి, అది పవర్ అంటున్నాడు దేవుడు. ప్రమాదాన్ని గాడిద పసిగట్టింది. శ్రేష్ఠుడుగా పుట్టినటువంటి పిలాము భ్రష్టుడైపోయి, ఏమండి, చాలా భయంకరమైన పరిస్థితి. అది చాలా భయంకరమైన పరిస్థితి. భ్రష్టుడైపోయాడు. నోవహు గారి కాలంలో ప్రమాదం పొంచి ఉంది అన్న విషయాన్ని జంతుజాలం గుర్తుంచుకుని ఓడలోనికి వచ్చింది. పిలాము కాలంలో ఆ గాడిద వచ్చిన ప్రమాదాన్ని గుర్తెరిగి తన యజమాన్ని కాపాడడానికి ప్రయత్నం చేసింది. వీటన్నిటికంటే గొప్పవారుగా, శ్రేష్ఠులుగా, ఉన్నతమైన వారుగా జన్మించినటువంటి మనుషులు ఏమైపోయారు? శ్రేష్ఠులుగా మారిపోయారు. శ్రేష్ఠులు భ్రష్టులుగా మారిపోయారు. వీళ్ళని చూసి దేవుడు ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళి పాఠాలు నేర్చుకోండి అంటున్నారు. దేవుడు మీరు వెళ్ళి పాఠాలు నేర్చుకోండిరా అన్న దేవుడు ఎవరి దగ్గర వెళ్ళి పాఠాలు నేర్చుకోమంటున్నాడు కదా? మిమ్మల్ని ఏలమన్నాడు కదా, వాటి దగ్గరికి వెళ్ళి మీరు పాఠాలు నేర్చుకోండి అంటున్నాడు. మీరు శ్రేష్ఠులుగా పుట్టారు, శ్రేష్ఠులుగానే మీరు బ్రతకాలి, శ్రేష్ఠులుగానే నా దగ్గరికి రావాలి. కానీ మీరు ఏం చేశారంటే, అనతి కాలంలో మీరు లోకానికి వెళ్ళి కొంతకాలంలో మీరు భ్రష్టులుగా మారిపోయారు. ఓనరా, మీరు అందరూ వెళ్ళి ఈ జంతుజాలం దగ్గరికి వెళ్ళి మీరు పాఠాలు నేర్చుకోండి అని దేవుడు చెప్తున్నాడు. ఒకసారి యోబు గ్రంథంలో ఆ మాటని చూద్దారండి. యోబు గ్రంథం 12వ అధ్యాయం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుతాం. 7వ వచనం నుండి చదువుతాను. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. తెలియదానిక యోబు గ్రంథం 12వ అధ్యాయం, కీర్తనల గ్రంథానికి ముందు యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. 8వ వచనంలో 2వ మాట, సముద్రములోని చేపలను నీకు దాని వివరించును. మనిషి ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన మాట కాదు ఇది. సిగ్గుతో తలదించుకోవలసిన మాట. ఎవరి దగ్గర వెళ్ళి పాఠాలు నేర్చుకోవాలి? శ్రేష్ఠులైన ఈ మనుషులకు, ఈ జంతుజాలం, ఈ పక్షులు, ఈ చేపలు మాస్టర్గా మారిపోయింది, టీచర్గా మారిపోయింది. భూజంతువులను, ఆకాశ పక్షులను, సముద్రపు చేపలను ఏలమన్నాడు దేవుడు. ఏలవలసిన శ్రేష్ఠులైన మనుషులు భ్రష్టులుగా మారిపోయిన తరువాత వాటి దగ్గర వెళ్ళి పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చాడు. ఎలా అయిపోయాడు మనిషి? ఎలా అయిపోయాడు? ఏమండి, ఎలా అయిపోయాడు చూడండి. ఇంకా పక్షిని గురించి చూద్దాం. పక్షి
పక్షిని గురించి చూస్తాం. ఎలియా అనే ఒక భక్తుడుకు మాంసాన్ని తీసుకొని వాహు దగ్గరికి వెళ్ళినది ఎవరు అనుకుంటున్నారు? కాకిలు, కాకులు, కాకులు వెళ్ళి కాకులు మాంసాన్ని తీసుకొని ఏలియా అనే ప్రవక్త దగ్గరికి వెళ్ళి, ఈయన దేవుని బిడ్డ, దేవుని సేవ చేస్తున్నాడు, దేవుడు తీసుకెళ్ళి ఇమ్మని చెప్పాడు అని కాకులు మాంసాన్ని తీసుకొని ఏలియా దగ్గరికి, వాగులో ఉన్న ఏలియా గారి దగ్గరికి వెళ్ళింది. ఇంతకు ఆ కాకులకు ఫేవరెట్ ఫుడ్ ఏది? మాంసమే. తనకి ఇష్టమైన మాంసాన్ని ఆ కాకులు ఎలా పట్టుకెళ్ళి ఉంటది? క్యారేజీలు తీసుకెళ్ళి ఉంటుందా? తన నోటితో తీసుకెళ్ళాలి. మరి కాళ్ళతో తీసుకెళ్ళి ఉంటుంది అనకండి, కాళ్ళతో తీసుకెళ్ళవు. నోటితోనే ఛాన్స్ ఉంది తీసుకెళ్ళడానికి, నోటితో తీసుకెళ్ళడానికే అవకాశం ఉంది, నోటితోనే తీసుకెళ్ళింది. ఇంతటికి మాంసము ఆ కాకికి చాలా ఇష్టమైన ఫుడ్, ఇష్టమైన ఆహార పదార్థం. తనకి ఇష్టమైన మాంసం తన నోటిలో ఉన్న దేవుడు చెప్పాడు, అది ఎలియా గారికి ఇమ్మని దేవుడు చెప్పాడు కనుక నేను ఆయనకి ఇవ్వాలి అని తీసుకొని వెళ్ళింది. అంటే తనకిష్టమైన ఫుడ్ తన నోటిలో ఉన్న దానిని తినకుండా దేవుని మాటకు లోబడి తీసుకెళ్లి ఎలియా గారికి ఇచ్చింది. గొప్ప త్యాగం చేసింది, దేవుని మాటను వినింది. ఆ కాకులు మనుషులకు బోధిస్తున్న పాఠమేటి? దేవుని పని నిమిత్తము నీకిష్టమైన దానిని త్యాగం చెయ్యాలి. మాంసం కాకికి ఇష్టమైన ఫుడ్, తనకిష్టమైన దానిని త్యాగం చేసింది దేవుని పని నిమిత్తము, దేవుని సేవకుడు కోసం. ఆయన బ్రతికి ఉండాలి, ఆయన బ్రతికి ఉంటే సేవ జరుగుతుంది అని. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అన్నారు. అంటే ఈ కాకులు ఆకాశ పక్షులు కావా? ఈ కాకుల కంటే మనము శ్రేష్ఠులు కామా? మళ్ళీ ఎందుకు త్యాగం చేయలేదు? భ్రష్టులైపోయారు గనుక ఇదంతా నాది అని నాది లేక నరకంలో వెళ్ళి పడుతున్నారు. అర్థమవుతుందా? మనుషులు దేవుడి దగ్గరికి వచ్చి దేవా నాకేమి ఇస్తావని అడుగుతారే తప్ప దేవుడుకు అయ్యా తండ్రి నీకేం కావాలి అని అడగరు. సృష్టి అంతా చేసావు, అన్నిటిని మాకి ఇచ్చేసావు కదా నైనా, మరి నీ కొరకు ఏది కూడా నీవు ఉంచుకోలేదు కదా, తిన్నావా లేదా? ఏ రోజైనా అడిగారా? అది అవసరం లేదా ఆయనకు? ఇదంతా మన కొరకే దేవుడు కలిగించాడు గనక అదంతా నాది కాదు నైనా, అదంతా నీ కొరకే నేను కలిగించాను, కానీ నాకు ఒకటే కావాలి నీ దగ్గర నుండి అన్నాడు. ఏం కావాలి తెలుసా? మన దగ్గర నుండి దేవుడు కోరుకుంటున్నది ఏది? మన హృదయం. నాయనా నీ దగ్గర నుండి నాకు నీ హృదయం కావాలి అన్నాడు. మనం ఏం చెప్పామో తెలుసా? మనం ఏం చెబుతున్నామో తెలుసా? ఛాన్స్ లేదు తండ్రి అన్నాం. మేము ఇప్పటికే అందరికి చాలా మందికి ఇచ్చేసాను నా హృదయాన్ని, చాలా మందికి నేను హృదయాన్ని ఇచ్చేసాను, అవకాశం లేదయ్యా, అసలు ఛాన్సే లేదు అనేసి అలాగే అంటున్నాం. ఇదిగో తండ్రి నా హృదయం అని ఏ రోజు ఇచ్చారు మనుషులు? హృదయమైనది చాలా మోసకరమైనది అని ఇచ్చారు, బైబిల్లో ఉంది. ఎందుకు ఇవ్వలేదు? హృదయాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు మనిషి? ఇవ్వలేను అంటున్నాడు. ఎందుకు ఇవ్వలేకపోయాడంటే శ్రేష్ఠులుగా ఉంటే ఇచ్చేవాడు, శ్రేష్ఠులుగా లేదు, భ్రష్టుడుగా మారిపోయాడు గనుక ఇవ్వలేకపోయాడు. ఎందుకు? అందరికీ అందులో చోటిచ్చాడు, అపవాదికి చోటిచ్చాడు, లోక ప్రకారమైన మనుషులకు చోటిచ్చాడు, అన్నిటికీ ఆశలకు అన్నిటికీ చోటిచ్చాడు గనుక దేవునికి చోటు లేదు. హృదయం దగ్గర తలుపు దగ్గర వచ్చి నిలబడి తలుపుని తట్టుచున్నాను అంటున్నాడు. కానీ
నో ఎంట్రీ బోర్డు పెట్టాం. ఇప్పుడు హౌస్ఫుల్ గా ఉంది హృదయం, మరి నీకు చోటు లేదు నైనా. ఏమండి? పక్షులలో కాకుల త్యాగం చాలా గొప్పది. పక్షులలో కాకుల త్యాగం చాలా గొప్పది. మన జీవితానికంటే చాలా గొప్పగా కనపడుతుంది. మనకంటే మొదటి ప్రాధాన్యత దేవునికి ఇస్తుంది జంతువులు. మనుషులు ఇస్తున్నారా? మొదటి స్థానాన్ని ఇస్తున్నారా మనుషులు? అందరికంటే మొదటి స్థానాన్ని, అన్నిటికంటే మొదటి స్థానాన్ని జంతువులు, పక్షులు, చేపలు దేవునికి ఇస్తుంది. మొదటి స్థానం దేవునికి అని. కానీ మనుషులు దేవునికి తప్ప అందరికీ స్థానాన్ని ఇస్తారు. అందరికీ ప్రాధాన్యత ఇస్తారు, దేవునికి తప్ప. ఇవి అన్నీ మన చేతిలో ఉన్న ఈ బైబిల్లో ఎందుకు రాయబడాలి? మనం తెలుసుకోవాలి, మనం బుద్ధి తెచ్చుకోవాలి. భ్రష్టులుగా మారిపోయిన వారు శ్రేష్ఠులుగా మారాలి అని. కానీ ఈ మనుషుల గురించి దేవుడు మరొక చోట్ల ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఈ మనుషులు నన్ను పెదవులతో కనపరుస్తున్నారే కానీ వారి హృదయం చాలా దూరముగా ఉంది అన్నాడు. హృదయం చాలా దూరముగా ఉందన్నాడు. అంటే దేవుడు దేనిని కోరుకుంటున్నాడు మనిషి దగ్గర? ఆ హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఆ హృదయం ఎక్కడ ఉందట? చాలా దూరంగా ఉంది అంటున్నాడు. చూడండి, ఎంత ఒక భ్రష్టత్వం పట్టిపోయింది మనుషుల్లో. ఎంత ఒక నీచమైన ఒక స్థితికి వెళ్ళిపోయాడు మనిషి. ఏమండి? పక్షులలో ఉన్న జ్ఞానం శ్రేష్ఠులైన మనుషులలో కనపడలేదు. జంతువులో ఉన్న జ్ఞానం శ్రేష్ఠులైన మనుషుల్లో కనపడలేదు. అంటే ఒక గాడిదలో ఉన్న జ్ఞానం మనుషుల్లో, ఫిలాములో కనపడలేదు. నోవహు గారి తలంలో ఆ జంతువులకు ఉన్న జ్ఞానం ఆ తరంలో ఉన్న మనుషుల్లో కనపడలేదు. ఏమండి? జంతువు గురించి కూడా చూద్దాం. సింహం గురించి చూద్దాం. సింహపు బోనిలో దానియేలు గారిని పడేశారు. సింహపు బోనిలో దానియేలు గారిని పడేశారు. కానీ సింహము ఆయన్ని తినలేదు. ఎందుకు తినలేదు? దేవుడు ఆజ్ఞాపించాడు ఆయన్ని తినకూడదు అని. దేవుడు ఆజ్ఞాపించాడు కనుక అవి తినలేదు. ఇంతటికి సింహానికి ఇష్టమైన ఫుడ్ ఏది? మాంసం. అందులో కూడా మనిషి చాలా టేస్ట్గా ఉంటారని. ఆ మనిషి ఆ మాంసం కండికి ఎదురుగా ఉన్నా టచ్ చేయలేదు సింహం. సింహపు బోనిలో ఒక రోజంతా ఉన్నాడు కానీ టచ్ చేయలేదు. ఎందుకు టచ్ చేయలేదు? దేవుడు చెప్పాడు కనుక. ఇంతకీ ఆ మాంసం తినడం మానేసింది అని అనుకోకూడదు సింహం. ఆ దానియేలు గారిని బయటికి తీసిన తర్వాత ఎవరి వలన ఆయన ఆ సింహపు బోనిలో పడ్డాడో వారిని అందులో వేశారు. అందులో వేసినప్పుడు వారు కింద పడక ముందే లాగేసుకొని ఏమీ మిగలకుండా తినేసింది కనుక ఆ విధంగా కూడా మనం అది మాంసం తినడం మానేసింది అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. దరియు మహారాజు వచ్చి అడిగాడు, వస్తున్నాడు, బోని దగ్గరికి వస్తున్నాడు. లోపల ఉన్నాడు దానియేలు గారు. వచ్చి దానియేలు అని పిలిచి, నిన్ను సింహం తినలేదా అని అడుగుతున్నప్పుడు దానియేలు గారు అంటున్న మాట, ఎందుకు సింహం తినలేదు ఆ మాట అంటున్నాడు. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోలు మూయించెను. దేవుడు తన దూతని పంపించి
సింహం నోరుని కట్టించాడు, ముయించేశాడు, తినకుండా చేశాడు. భాష లేని సింహము దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తుంది. భాషా జ్ఞానం కలిగిన మనిషి దేవునికి తప్ప అందరికీ అన్నిటికీ మొదటి స్థానాన్ని ఇస్తున్నాడు. అందుకే మృగముల దగ్గరికి వెళ్ళి నువ్వు పాఠాలు నేర్చుకో అన్నాడు. ఏమన్నాడు? మృగములు విచారించుము, అవి నీకు బోధిస్తాయి. ఎలా బోధిస్తాయి? ఇలా బోధిస్తుంది. దేవుని మాటని వినాలి. దేవుడు చెప్తే ఆ మాటని వినాలి. దేవుడు చెప్పినట్టు చెయ్యాలి. అలా బోధిస్తాయి. ఎలా బోధిస్తాయి అంటే వాటికి నోరుందా? ఇలాగే బోధిస్తుంది. నోవహు గారి కాలంలో జంతువులు బోధిస్తున్నాయి. ఫిలాము కాలంలో గాడిద బోధిస్తుంది. తర్వాత ఎలియా గారి కాలంలో కాకులు బోధిస్తున్నాయి. దానియేలు గారి కాలంలో సింహము బోధిస్తుంది. ఇంకా చూడండి, సముద్రపు చేపల విషయానికి వెళ్తే దాన్ని కూడా చెప్పాడు కదా. వాటికంటే కూడా మనం శ్రేష్ఠులు కదా. వాటి గురించి కూడా మనం ఆలోచించి ముగిస్తామండి. సముద్రపు చేపలు ఎలా బోధిస్తున్నాయి, వాటి దగ్గరికి కూడా వెళ్ళమన్నాడా? యోబు గ్రంథంలో చదివేమందాక యోనా గారు సముద్రంలో పడగానే కాపాడమని దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడు? ఒక చేపకు, తిమింగలానికి. యోనా గారి అలా జలంలో పడగాని, సముద్రంలో పడగాని నువ్వు మింగాలి. యోనా గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? తిమింగలం కడుపులోనికి వెళ్ళిపోయాడు. తిమింగలం కడుపులోనికి వెళ్ళిపోయిన తరువాత కూడా ఆ తిమింగలం జీర్ణించకుండా కడుపులో దాచుకుంది యోనా గారిని. తర్వాత కక్కమన్నప్పుడు తీసుకొచ్చి కక్కింది. దేవా, చాలా మంచి ఫుడ్ ఇచ్చావు నాకు, చాలా నీకు థ్యాంక్స్ అని చెప్పలేదు అక్కడ తిమింగలం. దేవుడు మాట, నువ్వు ఆయన్ని కాపాడు, నీ కడుపులో దాచుకో, నేను చెప్పినప్పుడు తీసుకొచ్చి ఓడిలో కక్కే అన్నాడు దేవుడు. అలాగా దాచుకుంది 3 రాత్రింపకలం. తర్వాత దేవుడు ఆజ్ఞాపింపక తీసుకొచ్చి ఓడిలో కక్కేసి వెళ్ళిపోయింది. చేప దేవుని సేవ చేసింది. చేప ఏం చేసింది ఇప్పుడు? తిమింగలం దేవుని పనిని చేసింది. అది దేవుని పనే కదా, దేవుడు చెప్పిన పని. నువ్వు యోనా గారిని కాపాడాలి, కడుపులో దాచుకో. ఆ సముద్రంలో వదిలేస్తే ఇంకా ఇతర చేపలు తినేస్తుంది కదా. అందుకే ప్రత్యేకంగా ఒక తిమింగలానికి ఆజ్ఞాపించాడు దేవుడు. పేతురు గారి విషయంలో ఒక సందర్భం జరిగిందండి. పేతురు గారితో మీరు మీ బోధకులు అంటే యేసుక్రీస్తు వారు పన్ను కట్టారా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? నువ్వు గేలం తీసుకొని సముద్రం దగ్గరికి వెళ్ళి వెయ్యి, ఒక చేప వస్తే దొరుకుతుంది, ఆ చేప నోట్లో ఒక చెక్కలు ఉంటాయి, దాన్ని తీసుకెళ్ళి నీకు నాకు పన్ను కట్టు అన్నాడు. అంటే ఇప్పుడు గేలం వేయాలి ఇతను. పేతురు గారు వెళ్ళాడు, గేలం వేశాడు, చేప దొరికింది, తీసాడు, చేప బయటకు తీసాడు, నోటిలో చూస్తే ఒక చెక్కలు ఉంది. ఇప్పుడు ఆ చెక్కల్ని ఆ చేప ఇవ్వాలంటే ఆ చేప తన ప్రాణాన్ని వదలాలి. ప్రభు మాట కొరకు తన ప్రాణాన్ని వదిలేసింది. ప్రభు కోసం తన ప్రాణాన్ని వదిలేసింది. ప్రభు మాటకు తన ప్రాణాన్ని వదిలేసింది. ఎంత గొప్ప త్యాగం, ఎంత గొప్ప త్యాగం చెప్పండి. ఆ చేపల కంటే మనం ఎవరు? శ్రేష్ఠులము. ఆ చేపల కంటే మనం ఎవరు? శ్రేష్ఠులము. మనం ఏస్తాం? దేవుడుకు జీతం తీసుకొచ్చాం. జీతం తీసుకొచ్చిన తర్వాత మొదటిది ఇంటి అద్దె, రెండవది కరెంటు బిల్లు, మూడవది కిరాణా షాపులు, నాలుగవది పాలువాడు, ఐదవది ఏ టిఫిన్ కొట్టు ఉంటో, ఎక్కడ అకౌంట్ ఉంటో ఆ అకౌంట్, తర్వాత కిల్లి కొట్టు. చివరికి మిగిలితే 100, 50, 200. అది ఎప్పుడు? ఆదివారం గుడికి తేవాలి. ఆ లోపల ఎవరు రాకూడదు, ఏ సమస్య రాకూడదు, ఏ రోగం రాకూడదు, ఏ బంధువులు రాకూడదు. అలా ఉంటే ఆదివారం అది తీసుకెళ్లి గుడిలో చెల్లిస్తారు. ఏమండి?
ఒక చెక్కల కోసం ఒక చేప ప్రాణాన్ని తీయాలా ప్రభు? ఇలా కూడా ఆలోచిస్తారు జనులు. 2 చేపలను 5 రొట్టెలను పట్టుకొని 5,000 మందికి భోజనం పెట్టాడు కదా దేవుడు ప్రభు. మరి అటువంటి సామర్థ్యం కలిగిన ప్రభు ఒక శకల్ని సంపాదించుకోలేదా? సంపాదించుకోగలడు. కానీ ఆ చేప ద్వారా మనకు ఒక పాఠం నేర్పించాలి. ఆ చేప ద్వారా మనకు ఒక పాఠం చెప్పాలి. సముద్రపు చేపల దగ్గరికి వెళ్ళండి, అవి మీకు బోధిస్తాయి అన్నాడు కదా యోబు గ్రంథం ద్వారా, యోబు ద్వారా. పాఠాలు ఇవన్నీ కూడా మనకు పాఠాలుగా దేవుడు చెప్పాడు. ఆ రోజు చేప తన ప్రాణాన్ని ఇవ్వకపోతే, ఆ రోజు శకల కోసం తన ప్రాణాన్ని చేపలు ఇవ్వకుండా ఉంటే, ఆ తిమింగలం యోనా గారిని, ఆ రోజు తిమింగలం యోనా గారిని కాపాడకపోతే, ఆ రోజు సింహం దానియేలు గారిని కాపాడకపోతే, ఆ రోజు గాడిద బిలామును కాపాడకపోతే, ఆ రోజు కాకులు ఎలియా గారుకు రొట్టె మాంసం తీసుకెళ్లి పోకుండా ఉండి ఉంటే, ఆ రోజులో నోవహు గారి కాలంలో జలప్రలయాన్ని ముందు గుర్తించిన ఆ జంతువులను గుర్తించకపోయి ఉంటుంటే ఈ పాఠాలు మనకు వచ్చేది కాదు. ఈ పాఠాలు మనకు వచ్చేది కాదు. ఏమండి? ఆఖరికి చివరికి శ్రేష్ఠులైన ఈ మనుషులను దేవుడు ఈ జంతువులలోని చాలా 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 చిన్న జీవి అయిన ఒక చీమ దగ్గర వెళ్ళి నేర్చుకోమంటున్నాడు దేవుడు. చీమ దగ్గర వెళ్ళి నీవు పాఠాలు నేర్చుకో. సోమరివాడా నువ్వు చీమ దగ్గర వెళ్ళి పాఠాలు నేర్చుకో అన్నాడు. ఏమండి? ఎంత గొప్ప బ్రతుకు మనది. ఆఖరికి మనకు చీమ కూడా టీచర్ అయిపోయింది. చీమ ఎక్కడ ఉంది? చీమ అంటే అర్థమవుతుందా? ఎంత పెద్దది చీమ? ఇంత ఉంటుందా? ఏమండి? చీమ దగ్గర వెళ్ళి పాఠాలు నేర్చుకోవాలి. సోమరిగా భ్రష్టుడు అయిపోయాడు. దేవుని పని చేయకుండా, దేవుని మాట వినకుండా, దేవుని పని చేయకుండా సోమరిగా అయిపోయాడు మనిషి. భ్రష్టు పట్టిపోయింది, భ్రష్టుడుగా మారిపోయాడు. నువ్వు చీమ దగ్గర వెళ్ళి పాఠాలు నేర్చుకో. శ్రేష్ఠులు భ్రష్టులైపోయారు. శ్రేష్ఠులు ఏమైపోయారు? భ్రష్టులు అయిపోయారు. తెలుగు సామెత ఒకటి ఉంటది, పేరు గొప్ప ఊరు దిబ్బ. పేరు గొప్ప మనకు. శ్రేష్ఠులు అంటే గొప్పవారు. భాష లేని ఈ మోగ జీవులు అంత దేవుని మాటను విని ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞ ప్రకారం చేసి ఆయన్ను ఆనంద పెడుతుంది. కానీ ఈ మనుషులు ఆజ్ఞని మరిచిపోయి దేవుని మాటలను అతిక్రమించి భ్రష్టులుగా, అపవాది సంతానముగా మారిపోయి చాలా నీచమైన ఘోరమైన పరిస్థితుల్లో ఈరోజు బ్రతుకుతున్నారు ప్రజలు. జంతువులకు చెప్పుకోవడానికి చరిత్ర ఉంది, మనుషులకు ఎక్కడ ఉంది? మనుషుల చరిత్ర ఏంటి? నా వంశం గురించి నీకు తెలుసా అంటాడు మనిషి. ఏ వంశం, ఏ చరిత్ర ఉంది? చీమకు ఉంది చరిత్ర, గాడిదకి ఉంది చరిత్ర, చేపకు ఉంది చరిత్ర, కాకులకు ఉంది చరిత్ర. మనుషులకు ఏ చరిత్ర ఉంది? దేవుని జ్ఞాపకం చేసుకోక, దేవుని బిడ్డలుగా ఈ లోకంలో బ్రతకక, దేవుని పని చేయక, దేవుని వాక్యాన్ని నేర్చుకోక భ్రష్టులుగా ఉన్నారు. లోకం వైపులో బ్రతుకుతున్నారు మనుషులు. లోకం వైపు వెళ్ళి లోకం వైపు బ్రతుకుతున్నారు. అందుకే ఈ లోకంలో మనిషిగా పుట్టి, ఈ లోకంలో దేవుని బిడ్డగా జన్మించి, శ్రేష్ఠుడుగా జన్మించి భ్రష్టుడుగా మారి తరువాత గుర్తు తెరుచుకొని మళ్ళీ శ్రేష్ఠుడుగా మారిపోయిన మహానుభావుడైన పౌలు గారు అన్న మాటని చూడాలి. ఆయన ఒక గురి తెచ్చుకున్నాడు, ఒక కమిట్మెంట్ పెట్టుకొని ఆయన జీవితంలో బ్రతికినట్లుగా ఆయన నోట చెప్పిన మాటని చూడండి ఒకసారి. ఒక నిర్ణయాన్ని తన జీవితంలో తీసుకున్నాడు పౌలు గారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం.
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 26, 27 వచనాలు. 26, 27. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. అంటే కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. చాలా మంది దిక్కు తెలియక పరిగెడతారు, ఎక్కడికి వెళ్తాననే తెలియక పరిగెడతారు. నేను అలాంటి వాడు కాదు. నాకు ఒక గురి ఉంది, నాకు ఒక గోల్ ఉంది, నాకు ఒక లక్ష్యం ఉంది. నేను నా జీవితంలో ఆ గోల్ని రీచ్ అవ్వాలని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను అంటున్నాడు కింద వచనంలో. నాకు ఒక గురి ఉంది, ఆ గురి చూసి వెళ్ళేవాడు నేను. గురి లేక ఈ లోకంలో బ్రతికేవాడు కాదు. ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి వారు గురి లేక బ్రతుకుతున్నారు. మొన్న ఒక పాఠం చెప్పాను, మనిషికి కావాల్సిన లక్ష్యం ఒకటి ఉంది, ఆ లక్ష్యాన్ని దూరం చేసి నిర్లక్ష్యాన్ని దగ్గర చేసుకున్నారు. మనిషికి లక్ష్యం ఉందని చెప్పాను. ఆ మనిషికి ఉన్న లక్ష్యాన్ని మనిషిగా ఈ పౌలు గారు గుర్తెరిగి నాకు గురి ఉంది అని చెప్పాడు. ఆ గురి, ఆ గురి కోసం నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను అని చెప్తున్నాడు. కింద చదువు 27. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటలేదు, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. నాకు గురి ఉంది. ఆ గురిని, ఆ లక్ష్యాన్ని, ఆ గమ్యాన్ని, ఆ గోల్ని నేను రీచ్ అవ్వాలంటే నేను ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ఏ నిర్ణయం అంటున్నాడు? ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడునై, శ్రేష్ఠుడుగా నేను ఉండాలి. నేను భ్రష్టుడునై శ్రేష్ఠుడుగా ఉండి ఇతరులకు బోధిస్తున్న నేను శ్రేష్ఠుడనే పోదునేమో అని మారిపోతానేమో, నా శరీరమును నలుగగొట్టి అన్నాడు. అంటే శ్రేష్ఠుడు ఎల్లప్పుడూ శ్రేష్ఠుడుగానే ఉండాలి అంటే ఏం చెయ్యాలి? భ్రష్టుడుగా మారకూడదు అంటే శరీరాన్ని నలుగగొట్టాలి అంటున్నాడు. అంటే శ్రేష్ఠుడైన మనిషిని భ్రష్టుడుగా మార్చేది ఏది? శరీరం. అందుకే ఈ శరీరమే నీ శత్రువు అని చెప్పాం. బైబిల్లో ఉన్న మాట, బైబిల్ ప్రకారం ఉన్న మాట. నీ శరీరమే నీకు శత్రువు, నా శరీరమే నాకు శత్రువు. నేను బోధిస్తున్న ఇతరులకు మీకు బోధిస్తున్న నేనే భ్రష్టుడై పోదామో ఏమో అని నా శరీరాన్ని నేను ఏం చేస్తున్నాను? నలుగగొడుతున్నానంటే శరీరాశలు, నేత్రాశలు, జీవపు దంభము ఇవన్నీ రాకుండా ఈ శరీరం నేను అంటే ఆత్మ, ఆత్మవైన నేను, ఆత్మవైన పౌలు నా శరీరమును, దేవుడు నాకిచ్చిన నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరిచి కొనుచున్నాను. దానిని మనం లోపరుచుకోవాలి. కానీ మనిషి ఈ ఆత్మను, ఈ శరీరం లోపరుచుకొని ఈ ఆత్మను భ్రష్టు పట్టిస్తుంది. శ్రేష్ఠులుగా బ్రతకవలసిన మనుషులను భ్రష్టులుగా మార్చేస్తుంది ఈ శరీరం. కనుక ఈ శరీరమే నీ శత్రు. కనుక ఈ శరీరాన్ని నువ్వు నలుగొట్టాలంటే ఈరోజు ఏం చేస్తున్నారు? శరీరాన్ని నలుగు పెడుతున్నారు శరీరాన్ని. ఉదయం లేగానే ఏం చేస్తున్నావు? అద్దం దగ్గరికి వెళ్ళి ఈరోజు ఎలా ఉన్నాను నేను అని చూసుకుంటున్నాం. తర్వాత స్నానం చేసి వస్తాం, ఎన్ని రకాల సబ్బులు వేసుకుంటాం, మళ్ళీ వచ్చిన తర్వాత క్రీములు రాసుకుంటాం. ఏంటి? అందంగా కనపడాలని. ఆ అందమే నీకు ఆఖరి దినాన్ని చూపిస్తుంది, నేను భ్రష్టుడుగా చేస్తుంది. వాక్యము విని వెళ్ళేవారుగా మీరు ఉంటే మీరు భ్రష్టులుగానే ఉంటారు. వాక్యానుసారముగా బ్రతికితేనే మీరు శ్రేష్ఠులుగా దేవుని ఎదుట నిలబడతారు. మీరు వినివారే మాత్రం ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా మీ విషయంలో మీరు జాగ్రత్త పడుడి అని దేవుడు చెప్పాడు. మీరు వినివారే మాత్రం వినేసి వెళ్ళిపోయిన వారిగా ఉంటే భ్రష్టులుగానే మిగులుతారు. పౌలు గారు ఒకప్పుడు భ్రష్టుడుగా బ్రతికేవాడు. అతను భ్రష్టుల బ్రతుకు. తరువాత తెలుసుకున్నాడు, మారిపోయాడు.
మారిపోయిన తర్వాత, శ్రేష్ఠుడుగా మారిపోయిన తర్వాత, ఆయన బ్రతుకుని పరమార్థాన్ని తెలుసుకున్నాడు. నేను శ్రేష్ఠుడుగా పుట్టాను, అనతి కాలంలో నేను భ్రష్టుడుగా మారిపోయాను, కానీ ఇప్పుడు నేను తెలుసుకున్నాను, నేను శ్రేష్ఠుడుగా మారిపోయాను. నేను చివరి వరకు శ్రేష్ఠుడుగానే దేవుని ఎదుట నిలబడాలి, ఈ లోకంలో బ్రతకాలి. ఆయన ఆఖరి దినంలో, ఆ చివరి దినంలో, ఆయన ఎదుట మనం నిలబడాలి. అప్పుడు నేను శ్రేష్ఠుడుగా ఆయన ఎదుట నిలబడాలి అని పౌలు గారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. అలాగే మనం కూడా మన జీవితంలో వాక్యాన్ని విని, వాక్యానుసారంగా బ్రతికి, భ్రష్టుపడి ఉన్న ఈ జీవితాన్ని శుభ్రం చేసి, భ్రష్టులుగా ఉన్న మనుషులు అందరూ శ్రేష్ఠులుగా మారి దేవుని ఎదుట శ్రేష్ఠులుగా మీరు నిలబడాలి. మనలో మనం చెప్పుకుంటాం, మనలో మన మనసాక్షి చెప్తుంది ఏంటి, మన అందరం మిస్టర్ పర్ఫెక్ట్ కాదని మనసాక్షి చెప్తుంది. అది 100% నిజం. మనసాక్షి చెప్పేది 100% నిజం. మన పర్ఫెక్ట్ కాదు. మన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తున్నాం లేదా? మరి మనం ఎలా శ్రేష్ఠులు అవుతాం? పాపాన్ని ఒప్పుకోవాలి. పాపాన్ని ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆ పాపాన్ని మళ్ళీ చేయక ఉంటే శ్రేష్ఠులుగా నిలబడతాం, లేదా భ్రష్టులుగా మిగిలిపోతాం. ఈ లోకంలో గొప్పవారుగా, శ్రేష్ఠులుగా పుట్టినటువంటి మీరు, నేను, ఈ లోకంలో ఉన్న వారందరూ శ్రేష్ఠులుగా పుట్టినటువంటి వారు భ్రష్టులుగా మారిపోయారు. కానీ ఒక దినం వస్తుంది, ఆ దినంలో దేవుని ఎదుట మనం శ్రేష్ఠులుగా నిలబడాలి. దానికి ఏం చేయాలి? బైబిల్లో దేవుడు చెప్పిన పరమార్థాన్ని మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోవడం మాత్రం కాదు, అనేకులకు మనం చెప్పాలి, వినాలి, వినిపించాలి. మీకు చెప్పడం రాలేదా? తీసుకొచ్చేయండి, ఇక్కడ కూర్చొని వింటారు మాటలు. మీరు శ్రేష్ఠులుగా ఉంటారా, మారుతారా, భ్రష్టులుగానే మిగిలిపోతారో నిర్ణయాన్ని మీకే